పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు సందేశాన్ని వినడము యాదృచ్ఛికము కాదు. ఇది దేవుని ఏర్పాటు. ఈ ఉదయము మీ హృదయంలో ఎలాంటి భారమున్నా, మీ కళ్ళలో కనిపించని కన్నీరు ఉన్నా, మీ మనసులో ఎవరికీ చెప్పలేని పోరాటము ఉన్నా, ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ పరిస్థితులు మిమ్మల్ని నిర్వచించవు. దేవుని వాగ్దానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రియులారా, ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? ప్రభువా, నేనెంతో ప్రార్థిస్తున్నాను, కానీ ఎందుకు నా జీవితంలో ఇన్ని అడ్డంకులు? లేదా నేను నిన్ను నమ్ముతున్నాను, అయినా ఎందుకు కొందరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని. ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఇలాంటి ప్రశ్నలకు సమాధానము కనిపిస్తుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తే తన స్వగ్రామములో తిరస్కరణను ఎదుర్కొన్నాడు. ఆయన ప్రేమించిన వారే ఆయనను గుర్తించలేదు. అయినప్పటికీ ఆయన తన సేవను ఆపలేదు. ఆయన తండ్రి చిత్తాన్ని కొనసాగించాడు. అందుకే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న తిరస్కరణ మీ జీవితానికి ముగింపు కాదు. అది దేవుడు మిమ్మల్ని మరింత గొప్ప కార్యానికి సిద్ధము చేస్తున్న సంకేతము కావచ్చు. మీరు ఈరోజు కోల్పోయిన దానికంటే దేవుడు సిద్ధము చేసింది ఎన్నో రెట్లు గొప్పది. ఒక్క విషయము గుర్తుంచుకోండి, మనుషులు మూసే ప్రతి తలుపు వెనక దేవుడు తెరవబోయే ఒక కొత్త ద్వారం ఉంటుంది. ఈరోజు మనము కలిసి దేవుని సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. మన హృదయాలను విశ్వాసముతో నింపుకుందాం. ముందుగా కొన్ని విశ్వాస ప్రకటనలను కలిసి చేద్దాం. మీరెక్కడ ఉన్నా మీ హృదయముతో, మీ నోటితో ఈ మాటలను నమ్మకముగా పలకండి. ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు. నా మీద ఏర్పడే ఏ ఆయుధము వర్ధిల్లదు. నా కుటుంబాన్ని దేవుడు తన శక్తివంతమైన చేతులతో కాపాడుతున్నాడు. నా జీవితానికి దేవుడు సిద్ధము చేసిన ఆశీర్వాదాలను ఎవరు అడ్డుకోలేరు. ఈరోజు నేను భయముతో కాదు, విశ్వాసముతో జీవిస్తాను. ఆమెన్. ప్రియులారా, ఈ విశ్వాస ప్రకటనలు కేవలము మాటలు కావు. అవి దేవుని వాగ్దానముపై నిలిచిన హృదయపు నిర్ణయాలు. మీరు ఈరోజు ఏమి చూస్తున్నారన్నది కాదు, దేవుడు ఏమి చెప్పాడన్నదే మీ జీవితాన్ని మారుస్తుంది. విశ్వాసము పరిస్థితులను చూసి పుట్టదు, దేవుని వాక్యాన్ని విని బలపడుతుంది. ఈ సందేశము మీ హృదయాన్ని తాకుతుందని మీరు నమ్ముతున్నట్టయితే ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధిలో వంచి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ పవిత్ర నామాన్ని స్తుతిస్తున్నాం. రాత్రంతా మా మీద నీ కాపుదల నిలిచింది. మేము నిద్రలో ఉన్నప్పుడు కూడా నీ కన్ను మమ్మల్ని విడిచిపెట్టలేదు. నీ కృప వల్లనే ఈ నూతన దినాన్ని చూస్తున్నాం. మా శ్వాస, మా బలము, మా ఆశ అన్నీ నీ నుండే వచ్చాయి. తండ్రి, ఈరోజు మా హృదయాలను నీ సమాధానముతో నింపండి. నిన్నటి వైఫల్యాలు, జ్ఞాపకాలు ఈరోజు మా విశ్వాసాన్ని బలహీనపరచకుండా కాపాడమని వేడుకుంటున్నాం. మనుషులు పలికిన నిరుత్సాహపరిచే మాటల కంటే నీ వాగ్దానాలు మా చెవుల్లో బలముగా వినిపించనివ్వండి. భయాన్ని తొలగించి ధైర్యాన్ని అనుగ్రహించండి. సందేహాన్ని తొలగించి విశ్వాసాన్ని నింపండి. నిరాశను తొలగించి సజీవమైన నిరీక్షణను ప్రసాదించుమని, ఈరోజు మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి పొందియున్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రార్థనతో మీ హృదయం సిద్ధమైంది. ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయంలో దాగి ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఈ అధ్యాయము కేవలము గతములో జరిగిన సంఘటనల సమాహారము కాదు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితానికి
దేవుడిచ్చే ప్రత్యక్ష సందేశము. ప్రియులారా, ఈ అధ్యాయము ఒక అద్భుతాల అధ్యాయం మాత్రమే కాదు. విశ్వాసము, తిరస్కరణ, సేవ, త్యాగము, సమృద్ధి మరియు దేవుని సార్వభౌమ అధికారాన్ని ఒకే చోట మన ముందుంచే ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే ఒక గొప్ప సత్యము మనకు అర్థమవుతుంది. దేవుడు పనిచేసే విధానము మనుషులు ఊహించే విధానానికి చాలా భిన్నముగా ఉంటుంది. ఈరోజు మన ధ్యానానికి ప్రధాన వాగ్దానంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనములోని యేసు మాటలను తీసుకుందాం. ధైర్యముగా ఉండుడి, నేనే, భయపడకుడి. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములోని 3 చిన్న వాక్యాలలో పరలోకపు గొప్ప ఓదార్పు దాగి ఉంది. అదే ధైర్యముగా ఉండుడి, నేనే, భయపడకుడి. మన జీవితంలో వచ్చే ప్రతి తుఫానుకు దేవుడిచ్చే సమాధానము కూడా ఇదే. మొదట యేసు చెప్పిన మాట ధైర్యంగా ఉండుడి. ఇది ఒక సూచన మాత్రమే కాదు, ఇది ఒక దివ్య ఆజ్ఞ. ఎందుకంటే భయము మన ఆలోచనలను బంధిస్తుంది. భయము మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. భయము మన కళ్ళకు దేవుని శక్తిని కనిపించనివ్వదు. కానీ ధైర్యం అంటే సమస్యలు లేవని కాదు, సమస్యల మధ్య కూడా దేవుడున్నాడు అనే నమ్మకము. ప్రియమైన వారలారా, ఈరోజు మీ జీవితంలో ఉద్యోగము లేకపోవచ్చు, కుటుంబంలో అపార్థాలు ఉండవచ్చు, వైద్యుల నివేదిక మిమ్మల్ని కలువరపెట్టి ఉండవచ్చు, భవిష్యత్తు గురించి ఆందోళన వేధిస్తూ ఉండవచ్చు. అలాంటి సమయంలో దేవుడు ముందుగా సమస్యను తొలగిస్తానని చెప్పలేదు, ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఎందుకంటే ధైర్యముతో నిలిచిన హృదయంలోనే దేవుని కార్యము స్పష్టముగా కనిపిస్తుంది. భయము మనల్ని పరిస్థితుల వైపు చూపిస్తుంది, కానీ విశ్వాసము మనల్ని ప్రభు వైపుకు చూపిస్తుంది. తర్వాత యేసు చెప్పిన రెండవ మాట నేనే. బైబిల్లో ఈ మాటకు చాలా లోతైన అర్థము ఉంది. పాత నిబంధనలో మోషే మండుతున్న పొద దగ్గర దేవునిని అడిగినప్పుడు నీ పేరు ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని అని తనను తాను తెలియజేశాడు. అదే దైవిక స్వరాన్ని యేసు కూడా ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అంటే ఈ తుఫాను మీద అధికారము కలిగిన వాడని నేనే, నీ జీవితాన్ని తెలిసిన వాడను నేనే, నీ కన్నీళ్లను లెక్కపెట్టిన వాడను నేనే. ఇదెంత అద్భుతమైన ఓదార్పో ఆలోచించండి. మనం కొన్నిసార్లు నా పరిస్థితిని ఎవరు అర్థము చేసుకోవడం లేదు అని అనుకుంటాం. కానీ యేసు చెబుతున్నాడు, నేనే అంటే నీ ఒంటరితనములో నీతో ఉన్నవాడని నేనే, నీ బాధలో నీ పక్కన నిలిచిన వాడిని నేనే. అందుకే దావీదు 23వ కీర్తనలో మరణ ఛాయగల లోయలో నడిచినను నేను అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయున్నావు అని ధైర్యంగా చెప్పగలిగాడు. అతని ధైర్యానికి కారణము లోయ మారిపోవడము కాదు, లోయలో దేవుని సన్నిధి ఉండడమే. 3వ మాట భయపడకుడి. ప్రియులారా, ఇది బైబిల్లో పదే పదే వినిపించే పరలోకపు స్వరము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, భయపడకుము, నేను నీకు తోడయున్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడను అని. ఈ వాగ్దానము కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, దేవునిపై నమ్మకముంచే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించాలి. యేసు భయపడకుము అని చెప్పినప్పుడు సముద్రము వెంటనే ప్రశాంతం కాలేదు. ముందుగా ఆయన మాట వచ్చింది, తర్వాత అద్భుతం జరిగింది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన హృదయాన్ని ముందుగా మారుస్తాడు, తర్వాత పరిస్థితిని మారుస్తాడు. ఇప్పుడు ఈ అధ్యాయము ప్రారంభ భాగాన్ని చూద్దాం. యేసు తన స్వగ్రామమైన నజరేతుకు వచ్చాడు. అక్కడి ప్రజలు ఆయన బోధను విని ఆశ్చర్యపోయారు. ఆయన చేసిన కార్యాలను కూడా చూశారు. కానీ వారు ఇలా అన్నారు, ఇతడు వడ్రంగి కాదా, మరియ కుమారుడు కాదా? వారు యేసు శక్తిని కాదు, ఆయన నేపథ్యాన్ని మాత్రమే చూశారు. ఇది ఆ కాలంలోని ప్రజల ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తుంది. వారు మెస్సియాను ఎదురు చూశారు, కానీ
మెస్సియా తమ మధ్య సాధారణ వ్యక్తిగా వచ్చినప్పుడు ఆయనను అంగీకరించలేకపోయారు. వారికి అద్భుతాలు కనిపించాయి, కానీ విశ్వాసము కలగలేదు. వారికి సత్యము వినిపించింది, కానీ గర్వము వారి హృదయాన్ని మూసివేసింది. ప్రియులారా, ఈ సంఘటనలో మార్కు మనకొక శాశ్వత పాఠాన్ని నేర్పుతున్నాడు. దేవుని కార్యము చాలాసార్లు మనకు చాలా సాధారణముగా కనిపించే వ్యక్తుల ద్వారా జరుగుతుంది. మనం బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తే దేవుడు చేయబోయే అద్భుతాన్ని కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డ, మీ జీవితంలో కూడా కొందరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు. ఇతని వల్ల ఏమవుతుంది? ఇంత చిన్న కుటుంబం నుండి వచ్చిన ఏమి సాధిస్తాడు? ఆమెకు అంత సామర్థ్యం ఉందా? అని ఎవరైనా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఒక్క విషయము గుర్తుంచుకోండి. యేసును తిరస్కరించిన అదే ప్రపంచము తర్వాత ఆయన పాదాల దగ్గర మోకరిల్లింది. మనుషులు మీ గతాన్ని చూసి తీర్పు చెబుతారు. దేవుడు మీ భవిష్యత్తుని చూసి పిలుస్తాడు. యేసు తిరస్కరణను చూసిన సేవను ఆపలేదు. వెంటనే ఆయన 12 మంది శిష్యులను ఇద్దరేసి పంపించాడు. ఇదొక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం. ఒక తలుపు మూసుకున్నప్పుడు దేవుడు మరిన్ని తలుపులను తెరుస్తాడు. ఒక గ్రామము ఆయనను అంగీకరించలేకపోయినా అనేక గ్రామాలు సువార్త కోసము ఎదురు చూస్తున్నాయి. దేవుడు శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడు. వారు తమ బలముతో కాదు, దేవుని అధికారముతో వెళ్ళాడు. ఇది నేటి విశ్వాసి జీవితానికి కూడా వర్తిస్తుంది. మన సామర్థ్యము పరిమితే కావచ్చు, కానీ దేవుడు అప్పగించిన పిలుపుకు కావలసిన శక్తి కూడా ఆయన్నే ఇస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయము మన జీవితాలతో ఎంతో అద్భుతంగా ముడిపడి ఉందో చూద్దాం. ఈ అధ్యాయాన్ని కేవలము చరిత్రగా చదివితే మనకు సమాచారం మాత్రమే లభిస్తుంది. కానీ దీనిని విశ్వాసముతో ధ్యానిస్తే మన జీవితాన్ని మార్చే దేవుని స్వరము వినిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ గతాన్ని చెప్పే పుస్తకం మాత్రమే కాదు, ఈరోజు కూడా జీవించి మాట్లాడే దేవుని వాక్యము. ఈ ఉదయము ప్రభు మీతో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు నీ పరిస్థితిని పెద్దదిగా చూస్తున్నావా, లేక నన్ను పెద్దవాడిగా చూస్తున్నావా అని. ఈ ఒక్క ప్రశ్నకు మీరిచ్చే సమాధానమే మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. ప్రిలారా, మార్కు 6వ అధ్యాయంలో మొదటి సంఘటన యేసు తన స్వగ్రామంలో తిరస్కరణకు గురి కావడము ఆలోచించండి. పరలోక మహిమను విడిచి వచ్చిన దేవుని కుమారుడిని కూడా ఆయన సొంత ప్రజలు అంగీకరించలేదు. ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన అద్భుతాలను చూశారు. అయినప్పటికీ ఆయనను విశ్వసించలేదు. ఈరోజు మీ జీవితంలో కూడా ఇదే అనుభవము ఉండవచ్చు. మీరు నిజాయితీగా జీవిస్తున్నా మిమ్మల్ని అపార్థము చేసుకునేవారు ఉండవచ్చు. మీరు కుటుంబము కోసము ఎంతో త్యాగము చేసినా మీ విలువను గుర్తించని వారు ఉండవచ్చు. మీరు దేవునికి నమ్మకముగా ఉన్న కొందరు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. అలాంటి సమయంలో నిరాశ చెందకండి. యేసు తిరస్కరణను తన గమ్యానికి అడ్డంకిగా మార్చుకోలేదు. ఆయన దానిని సేవకు సోపానంగా మార్చుకున్నాడు. అందుకే ఈరోజు మీకు జరిగిన తిరస్కరణ రేపటి దేవుని ప్రమోషన్కు పునాది కావచ్చు. ఇప్పుడు యేసు 12 మంది శిష్యులను ఇద్దరేసి పంపిన సంఘటనను చూద్దాం. ఆయన వారికి బంగారము ఇవ్వలేదు, పెద్ద సంపద ఇవ్వలేదు, కానీ అధికారం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని సేవలో అత్యంత విలువైన సంపద మన దగ్గర ఉన్న డబ్బు కాదు, దేవుడు మనతో ఉన్నాడు అనే నమ్మకం. ఇక్కడ ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్న ఒక సహోదరునితో మాట్లాడాలని ఉంది. మీరెన్నో దరఖాస్తులు పంపి ఉండవచ్చు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉండవచ్చు. ప్రతిసారి ఆశతో వెళ్ళి నిరాశతో తిరిగి వచ్చి ఉండవచ్చు. మీ మనసులో నా జీవితంలో ఏదైనా మారుతుందా అనే ప్రశ్న ఉండవచ్చు. ఈ ఉదయం ప్రభు మీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. ఆలస్యము అనేది తిరస్కరణ కాదు. నేను నీ కోసము సిద్ధము చేస్తున్న ద్వారము సరైన సమయంలో తెరుచుకుంటుంది అని. ప్రియులారా, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు బయట ప్రపంచానికి అతడు ఓడిపోయిన వాడిలా కనిపించాడు. కానీ
పరలోకములో దేవుడు అతని సింహాసనాన్ని సిద్ధము చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా కనిపిస్తున్న ఆలస్యము దేవుని సిద్ధపరిచే సమయము కావచ్చు. దేవుడు మిమ్మల్ని ఎదగనివ్వడానికి ముందు నిలబడటము నేర్పిస్తాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న కుటుంబాల గురించి ఆలోచిద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 5,000 మంది ప్రజలు ఆకలితో ఉన్నారు. శిష్యులు సమస్యను చూశారు. యేసు అవకాశాన్ని చూశాడు. శిష్యులు ఇంతమందికి ఆహారము ఎక్కడా అని అడిగారు. యేసు మాత్రము మీ దగ్గర ఏముంది అని అడిగాడు. ఇది మన జీవితానికి ఎంత గొప్ప పాఠమో గమనించండి. మనము లేని దాని గురించి ఏడుస్తుంటాం. దేవుడు ఉన్న దానితో అద్భుతము చేయడానికి సిద్ధముగా ఉంటాడు. 5 రొట్టెలు 2 చేపలు మానవ దృష్టిలో చాలా చిన్నవి. కానీ దేవుని చేతిలో పెట్టినప్పుడు వేల మందికి ఆశీర్వాదంగా మారాయి. ఈరోజు మీ దగ్గర ఉన్న చిన్న జీతము కావచ్చు, చిన్న వ్యాపారము కావచ్చు, చిన్న ఇల్లు కావచ్చు, చిన్న అవకాశము కావచ్చు. కానీ దానిని దేవుని చేతిలో ఉంచితే అదే మీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదంగా మారుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, గుర్తుంచుకోండి. దేవుడు చిన్న విత్తనముతో పెద్ద వృక్షాన్ని పెంచుతాడు. చిన్న విశ్వాసముతో గొప్ప అద్భుతాలను చేస్తాడు. ప్రియులారా, ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితో మాట్లాడాలని ఉంది. మీరు చాలా కాలముగా మందులు వాడుతూ ఉండవచ్చు. వైద్యులు చెప్పిన మాటలు మీ హృదయాన్ని భయపెట్టి ఉండవచ్చు. ప్రతి ఉదయం లేవగానే శరీరంలో నొప్పి గుర్తు చేస్తూ ఉండవచ్చు. ఈరోజు ప్రభు మీకు చెబుతున్నాడు, నీ వ్యాధి కంటే నా శక్తి గొప్పది అని. బైబిల్ మనకు వైద్యాన్ని నిరాకరించమని చెప్పదు. కానీ వైద్యుల కంటే పైగా పనిచేసే దేవుని కృపను విశ్వసించమని సెలవిస్తుంది. మీ ఆరోగ్యము కోసము చికిత్స తీసుకుంటూనే ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. ఎందుకంటే శరీరాన్ని సృష్టించినవాడు దానిని స్వస్థపరచగల శక్తి కూడా కలిగి ఉన్నాడు. ఇప్పుడు విదేశాల్లో పనిచేస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుల గురించి ఆలోచిద్దాం. మీ కుటుంబము ఒక దేశములో, మీరు మరొక దేశములో ఉండవచ్చు. పండుగలు, పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు అన్నింటినీ దూరము నుండి చూస్తూ మీ హృదయం బాధపడుతూ ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సముద్రము దూరాన్ని సృష్టించగలదు, కానీ దేవుని సన్నిధిని విడదీయలేదు. యోసేపు ఐగుప్తులో ఉన్న దేవుడు అతనితో ఉన్నాడు. దానియేలు బబులోనులో ఉన్న దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. అలాగే మీరెక్కడ ఉన్నా దేవుని చేయి మీ మీదనే ఉంది. మీ చిరునామా మారవచ్చు, కానీ దేవుని ప్రేమ మీకోసము ఎప్పటికీ మారదు. దేవుని ప్రేమైన విద్యార్థులారా, మీతో కూడా ఒక మాట చెప్పాలని ఉంది. పరీక్షల ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన, ఉద్యోగాల కోసము పోటీ, ఇవన్నీ మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, జ్ఞానము దేవుని వరము. మీరు చదివేది మీ బాధ్యత. ఫలితాన్ని ఆశీర్వదించేది దేవుడు. ప్రార్థన లేకుండా చదవకండి, కష్టపడకుండా ప్రార్థించకండి. ఈ రెండు కలిసినప్పుడు దేవుడు ఆశ్చర్యపరిచే మార్గాలను తెరుస్తాడు. ఇప్పుడు మార్కు 6వ అధ్యాయంలోని అత్యంత అద్భుతమైన సంఘటనను చూద్దాం. రాత్రి సమయం, సముద్రములో బలమైన గాలి, పడవలో భయపడుతున్న శిష్యులు. అప్పుడు యేసు నీటి మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఈ సంఘటన మన జీవితానికి ఒక అద్భుతమైన ఉపమానం. మనం పడవలో కూర్చొని తుఫానును చూస్తుంటాము, కానీ యేసు తుఫాను మీద నడుస్తూ మన దగ్గరికి వస్తాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక తుఫాను ఉండవచ్చు. అదప్పుల తుఫాను కావచ్చు, కుటుంబ సమస్యల తుఫాను కావచ్చు, ఆరోగ్య తుఫాను కావచ్చు, ఒంటరితనపు తుఫాను కావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ముంచేస్తుందని మీరు భయపడుతున్న అదే అలల మీద ప్రభువైన యేసు నడుస్తున్నాడు. ఆయన తుఫానును చూసి వెనక్కి తిరగలేదు. మీ దగ్గరికి రావడానికి అదే తుఫానును మార్గముగా మార్చుకున్నాడు. ఈరోజు కూడా ఆయన మీ జీవితంలోకి వస్తూ అదే మాట చెబుతున్నాడు. ధైర్యంగా ఉండు, నేనే, భయపడకు అని. ఈ 3 మాటలు మీ హృదయంలో ఈ రోజంతా మారుమ్రోగాలి. మీరు కార్యాలయానికి వెళ్ళినప్పుడు, ఆస్పత్రికి వెళ్ళినప్పుడు, పొలములో పని చేస్తున్నప్పుడు, విదేశాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, కళాశాలకు వెళ్ళినప్పుడు, కుటుంబ సమస్యల మధ్య నిలిచినప్పుడు,
ఈ 3 మాటలను గుర్తు చేసుకోండి. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చోట భయము నిలవదు. దేవుని వాగ్దానము ఉన్న చోట నిరాశ నిలవదు. దేవుని చేయి ఉన్న చోట అపజయము చివరి మాటను చెప్పలేదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ జీవిత కథ కేవలము ఒక సంఘటన మాత్రమే కాదు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం ధ్యానించిన సత్యాలను ఈరోజు ఎలా సజీవంగా పనిచేస్తున్నాయో చూపించే ఒక హృదయానికి తాకే పాఠము. దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో దావీదు అని ఒక విశ్వాసి నివసించేవాడు. చిన్న రైతు, తన భార్య, 2 పిల్లలతో ఎంతో సాదా సీదా జీవితం. ప్రతి ఆదివారము ఆరాధనకు వెళ్ళేవాడు. ప్రతి ఉదయము బైబిల్ చదివేవాడు. ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేసేవాడు. అయినప్పటికీ ఒక సంవత్సరము అతని జీవితంలో వరుసగా కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట వర్షాలు కురవలేదు. పొలంలో వేసిన పంట ఎండిపోయింది. అప్పు తీసుకొని మళ్ళీ విత్తనాలు వేశాడు. ఈసారి భారీ వర్షాలు వచ్చి మొత్తము పంటను ముంచేశాయి. అప్పులు పెరిగాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పిల్లల చదువు కూడా డబ్బు లేక ఆగిపోయింది. అతని కష్టాలు అక్కడితో ఆగలేదు. ఒకరోజు అతని భార్య అనారోగ్యానికి గురైంది. వైద్యులు కొన్ని పరీక్షలు చేయమన్నారు. ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. దావీదు చేతిలో ఉన్న డబ్బు మందులకు సరిపోలేదు. అతని మనసు విరిగిపోయింది. ఇంతలో గ్రామంలోని కొందరు ఇలా మాట్లాడటం ప్రారంభించారు. ఇంత ప్రార్థన చేస్తే ఏమైంది? దేవుడుంటే ఇలా జరుగుతుందా? నీ విశ్వాసము నీకేమిచ్చింది అని. ఆ మాటలు దావీదు హృదయాన్ని బాగా గాయపరిచాయి. ఆ రాత్రి ఇంటి బయట ఒంటరిగా కూర్చొని ఆకాశము వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టలేదు. అయితే నీవు నన్నెందుకు విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది అని ఏడ్చాడు. ఆ సమయంలో అతని చేతిలో ఉన్న బైబిల్ తెరుచుకుంది. అతని చూపు మార్కు సువార్త 6వ అధ్యాయంపై పడింది. మొదట యేసు తన స్వగ్రామంలో తిరస్కరించబడిన సంఘటనను చదివాడు. తర్వాత 5 రొట్టెలు 2 చేపల అద్భుతము చదివాడు. చివరికి యేసు నీటి మీద నడుస్తూ చెప్పిన మాటలను చదివాడు. ధైర్యంగా ఉండుడి, నేనే, భయపడకుడి అని. ఈ 3 మాటలు అతని హృదయంలో లోతుగా దిగిపోయాయి. అతను రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా పరిస్థితులు మారకపోయినా నా విశ్వాసం మాత్రము మారదు. ఆ నిర్ణయము అతని జీవితానికి మలుపు అయ్యింది. పరిస్థితులు మారడానికి ముందు మన హృదయం మారాలి. అదే విశ్వాసము చేసే మొదటి అద్భుతం. మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ ప్రార్థించాడు. దేవునికి కృతజ్ఞత చెప్పాడు. తన దగ్గర ఉన్న చిన్న పొలాన్ని ప్రేమతో చూసుకున్నాడు. తన చేతిలో మిగిలిన కొద్దిపాటి విత్తనాలను కూడా విశ్వాసముతో మళ్ళీ నాటాడు. కొన్ని వారాల తర్వాత గ్రామానికి వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారు. నూతన పద్ధతులతో సాగు చేస్తున్న రైతులకు సహాయం చేసే ఒక పథకము ప్రారంభమైంది. దావీదు పేరు కూడా అందులో చేరింది. అతనికి ఉచిత విత్తనాలు, సాంకేతిక సహాయము, కొంత ఆర్థిక మద్దతు కూడా లభించాయి. అదే సమయంలో అతని భార్యకు చికిత్స కోసము దూరముగా ఉన్న ఒక బంధువు సహాయం చేశాడు. సరైన చికిత్స ప్రారంభమైంది. కొద్ది నెలలో ఆమె ఆరోగ్యము కూడా మెరుగుపడింది. ఆ సంవత్సరము చివరికి ఎన్నో సంవత్సరాల తరువాత అతని పొలములో మంచి దిగుబడి వచ్చింది. అతను తీసుకున్న అప్పులలో ఎక్కువ భాగము తీర్చగలిగాడు. ఒకరోజు అదే గ్రామంలోని ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, దావీదు, మేము నీ జీవితంలో ముగింపు చూశామని అనుకున్నాము, కానీ దేవుడు కొత్త ఆరంభాన్ని రాశాడు అని. దావీదు చిరునవ్వుతో ఒక్క మాట మాత్రమే చెప్పాడు. నేను తుఫానును చూసి భయపడ్డాను, కానీ తుఫానుపై నడిచే యేసును చూసిన రోజు నా భయము ముగిసింది. ఆ మాట విన్న చాలా మంది కళ్ళలో నీళ్లు వచ్చాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ కథలోని దావీదు పేరు వేరే కావచ్చు, గ్రామము వేరే కావచ్చు, పరిస్థితులు వేరే కావచ్చు, కానీ ఈరోజు ఆ కథలో మీరు కూడా ఉండవచ్చు. మీ పొలము ఎండిపోయి ఉండవచ్చు. మీ ఆశలు ఎండిపోయి ఉండవచ్చు. మీ ఇంటికి వరద రాకపోవచ్చు. కానీ సమస్యల వరద మీ మనసును ముంచేస్తూ ఉండవచ్చు.
మీ దగ్గర 5 రొట్టెలు లేకపోవచ్చు. కానీ దేవుని చేతిలో పెట్టడానికి ఒక చిన్న విశ్వాసం మాత్రం ఉంది. గుర్తుంచుకోండి. యేసు 5 రొట్టెలను 5,000 మందికి పంచడానికి ముందు వాటిని ఆశీర్వదించాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా అలాగే చేస్తాడు. ముందుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత మన ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీరు మనుషుల చేత తిరస్కరించబడి ఉండవచ్చు. ఉద్యోగము కోసము ఎదురు చూస్తూ ఉండవచ్చు. కుటుంబ సమస్యలతో అలసిపోయి ఉండవచ్చు. ఆరోగ్య పోరాటములో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండవచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయము మీకొక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. యేసు తిరస్కరణను జయించాడు. యేసు తన సేవను కొనసాగించాడు. యేసు కొరతను సమృద్ధిగా మార్చాడు. యేసు తుఫానుపై నడిచాడు. అదే యేసు ఈరోజు మీ జీవితంలో కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి మీ పరిస్థితులను చూసి అంతా అయిపోయింది అని చెప్పకండి. దేవుడింకా చివరి మాట చెప్పలేదు. మీ కథలో చివరి అధ్యాయాన్ని ఇంకా దేవుడు రాయలేదు. మీ కన్నీటి రాత్రి తర్వాత ఆనందపు ఉదయము వస్తుంది. మీ విత్తనము నేలలో కనబడకపోయినా సరైన కాలములో అది గొప్ప పంటగా ఆశీర్వదించబడుతుంది. మీ ప్రార్థనకు ఈరోజు సమాధానము కనిపించకపోయినా పరలోకములో దేవుడు ఇప్పటికే పనిని ప్రారంభించి ఉండవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసముతో ఎదురు చూసే వారి జీవితంలో దేవుని సమయము ఎప్పుడు ఆలస్యము కాదు. అదెల్లప్పుడూ పరిపూర్ణ సమయం. కాబట్టి ఇప్పుడు మనమందరము కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఈ ఉదయము మన జీవితాల మీద, మన కుటుంబాల మీద, మన భవిష్యత్తు మీద ఒక శక్తివంతమైన ప్రవచనాత్మక ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన కేవలం మాటలు కాదు, దేవుని వాగ్దానాలను విశ్వాసముతో పట్టుకునే ఒక ఆత్మీయ సమర్పణ. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని మా జీవితాలకు వరముగా ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు. మేము ఉదయము నీ సన్నిధిలో ఖాళీ చేతులతో రాలేదు. మా ఆశలు, మా కన్నీళ్లు, మా ప్రశ్నలు, మా కలలు, మా కుటుంబాలు, మా భవిష్యత్తు ఇవన్నీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. ప్రభువా, మార్కు సువార్త 6వ అధ్యాయంలో నువ్వు చెప్పినట్టుగా ఈ రోజు కూడా మా హృదయాల్లో అదే స్వరాన్ని వినిపించనివ్వండి. ధైర్యంగా ఉండుడి, నేనే, భయపడకుడి అని ఈ 3 మాటలు ఈరోజు మా జీవితం అంతా నడిపించే దివ్య వాగ్దానంగా మారాలి. అయా, ఆర్థిక భారాలతో నలిగిపోతున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపతో దర్శించండి. నెలలు గడుస్తున్నా అప్పులు తగ్గక బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల మీద నీ స్వస్థపరిచే హస్తాన్ని చాపమని వేడుకుంటున్నాం. ఆసుపత్రి గదుల్లో ఉన్న వారిని, ఇంటి మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వారిని, ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారిని ఈరోజు మీరు తాకి శరీరాలకు బలాన్ని, వారి మనసులకు సమాధానాన్ని, వారి ఆత్మలకు ధైర్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబాలలో విరిగిపోయిన సంబంధాలను అయ్యా మీరే తిరిగి పునరుద్ధరించండి. భార్య భర్తల మధ్య ప్రేమను మరలా వెలిగించమని వేడుకుంటున్నాను. అపార్థాలను తొలగించి క్షమించే హృదయాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, పిల్లల కోసం ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను ఆశీర్వదించండి. వారి పిల్లలను నీ భయభక్తుల్లో ఎదుగునట్లు చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఎన్నో దరఖాస్తులు పంపిన ఫలితము కనిపించక నిరాశ చెందుతున్న వారికి నూతన ఆశను, సరైన సమయానికి సరైన తలుపు తెరుచుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రైతులందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వారి పొలాలకు తగిన వర్షాలను అనుగ్రహించండి. వారి కష్టానికి తగిన ఫలితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మా దేశాన్ని రక్షిస్తున్న సైనికులను నీ శక్తివంతమైన రెక్కల కింద కాపాడమని వేడుకుంటున్నాం. సరిహద్దు వద్ద సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, రక్షణను ప్రసాదించి వారి కుటుంబాలకు నీ సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. ఒంటరితనము వారిని జయించకుండా కాపాడండి. వారికి మంచి ఆరోగ్యము, సరైన మార్గదర్శకత్వము, విద్యలో విజయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై విదేశాల్లో పనిచేస్తున్న
ప్రతి సహోదరుడు, సహోదరిని నీ రక్షణలో ఉంచమని వేడుకుంటున్నాం. దేవా, గర్భఫలము కొరకు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కన్నీళ్లను తుడవండి. నీ చిత్తానుసారముగా వారి హృదయాలను ఆనందముతో నింపమని వేడుకుంటున్నాం. నిరీక్షణలో వారికి బలాన్ని దయచేయండి. అయ్యా, ఈరోజు జన్మదినము, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈరోజు ప్రయాణము చేయబోతున్న వారందరినీ నీ దూతల రక్షణలో ఉంచమని వేడుకుంటున్నాం. వారు వెళ్లే మార్గాలను సురక్షితంగా ఉంచమని వేడుకుంటున్నాం. చేతి పని చేసేవారిని, కూలీలను, చిన్న వ్యాపారాలను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను, వైద్యులను, సేవా రంగంలో ఉన్న వారిని, ప్రతి నిజాయితీ గల శ్రమను నీవు ఆశీర్వదించి వారి చేతులు చేసే పనిలో అభివృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, నీ రాజ్య సేవలో శ్రమిస్తున్న ప్రతి పరిచర్య సేవకుడిని బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచ దేశాలన్నిటిలో శాంతి నెలకొనున్నట్లు చేయమని వేడుకుంటున్నాం. యుద్ధాలు తగ్గిపోవాలి. ద్వేషము స్థానములో ప్రేమ పెరగాలి. ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారము, ఆశ్రయము లేని వారికి ఆదరణ, నిరాశలో ఉన్న వారికి నూతన ఆశను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి ఇంటిని ఆశీర్వదించండి. వారి గుమ్మము వద్ద నీ సమాధానము నిలుపమని వేడుకుంటున్నాం. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి ప్రతి అక్కరను తీర్చి, అయ్యా, మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలను పొందుకొనమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, విన్న వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్న వాక్యము మీతోనే ఉంచుకోకుండా అవసరతలో, అక్కరలో, నిరాశలో, కన్నీటితో బాధపడుతున్న వారికి షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేసి దేవుని వాక్య పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపు మన కొత్త నిబంధన మహాధ్యానములో మార్కు సువార్త 7వ అధ్యాయము ద్వారా యేసు బోధించిన పరిశుద్ధత యొక్క నిజమైన అర్థము, మనుషుల సాంప్రదాయాల కంటే దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత మరియు సురోఫెనికియా స్త్రీ యొక్క అచంచల విశ్వాసము గురించి ఎంతో లోతుగా ధ్యానించబోతున్నాం. కాబట్టి తప్పకుండా రేపటి దినము అస్సలు మిస్ అవ్వకుండా ఈ వాక్యాన్ని వినండి. అప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్.